ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు క్వాలిఫైడ్ పర్సన్, ఫినాన్స్ ప్రొఫెషనల్ రాజేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రాజేశ్వర్ రెడ్డి గారు. నమస్తే అండి. సార్ రాజేశ్వర్ రెడ్డి గారు, మీరు డైలీ చాలా మంది క్లయింట్స్ని హ్యాండిల్ చేస్తుంటారు, రకరకాల మనుషులతో మాట్లాడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఈ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎంతో మందికి మీరు అవేర్నెస్ ఎడ్యుకేషన్ కల్పిస్తుంటారు కదా. అండ్ ఆ పనిలో భాగంగా ఫారిన్లో ఉండే కొంతమంది ఇన్వెస్టర్స్తో మాట్లాడుతుంటారు, ఇక్కడ ఉండే కొంతమంది క్లయింట్స్తో మాట్లాడుతుంటారు కదా. సో రీసెంట్ టైమ్స్లో మీకు ఎవరైనా ఒక క్లయింటు ఫైనాన్షియల్ డిసిప్లైన్లో చాలా తప్పులు చేస్తున్నారు, చాలా తప్పులు జరిగిపోయాయి అంటే మీకు ఏదైనా ఒక క్లయింట్ రిక్వైర్మెంట్ కొంత పెక్యులర్గా అనిపించిన సిచ్యువేషన్, సినారియో ఏదైనా ఉందా? ఉందండి. ఓకే. క్లయింట్స్లో అనే కంటే ఇంకా రిలేటివ్స్లో అని కూడా అనొచ్చు. ఓకే. సో జనరల్గా మనం అంటే ఒకరి ఫైనాన్సెస్ ఒకరికి చెప్పము. బట్ ఈ పర్టికులర్ పెక్యులర్ కేసు ఏంటంటే, ఇన్ఫ్యాక్ట్ మీరు వెంచురా సక్సీడర్ రివ్యూస్, వెంచురా సక్సీడర్ రివ్యూస్ అంటే ట్రస్ట్ పైలట్ పేజ్ ఓపెన్ అవుతుందండి. అందులోకి వెళ్తే మీకు రివ్యూస్లో కూడా కనిపిస్తుంది. ఆయన పెట్టిన రివ్యూ ఏంటంటే, ఘర్కి ముర్గి దాల్ బరాబర్ అని చెప్పి ఒక రివ్యూ పెట్టాడనమాట. ఎందుకు అంటే కొంతమంది ఇప్పుడు మాకు దగ్గరున్న రిలేటివ్స్, ఫ్రెండ్స్లో కూడా మేము చేసే సజెషన్స్ ప్రాబబ్లీ వాళ్ళు వినకపోవచ్చు, ఆర్ తర్వాత చేద్దాంలే అనే ఉద్దేశంలో కూడా ఉండొచ్చు. అట్లాంటి సిచ్యువేషన్లో ఏమైంది అని అంటే, వన్ ఆఫ్ మై రిలేటివ్ ఆయన 7 years బ్యాక్ ఒక హౌస్ తీసుకున్నాడండి. ఓకే, ఆన్ లోన్. సరే, ఆయనకి ఇల్లు లేదా అంటే హీ హ్యాస్ హిజ్ ఓన్ హౌస్, హీ స్టేయింగ్ ఇన్ హిజ్ ఓన్ హౌస్. కానీ స్టిల్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి ఒక ఫ్లాట్ తీసుకున్నాడు. దానికి అప్పుడు 7 years బ్యాక్ ఏంటి అని అంటే, ఇంటీరియర్స్, రిజిస్ట్రేషన్ ఇవన్నిటికీ ఒక 10 లక్షలు పే చేసి ఈఎంఐ ఒక 28,000 ఈ 7 years నుంచి పే చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఆఫ్టర్ 7 years ఒకవేళ ఇప్పుడు చూసుకుంటే ఆయనకి ఆ పర్టికులర్ ఫ్లాట్ అమ్మితే 55 లక్షలు వస్తాయి. బట్ స్టిల్ లోన్ అవుట్ స్టాండింగ్ 21 lakhs ఉంది. అంటే 55 - 21 ఎంత వస్తుందండి? 34 లక్షలు వస్తుంది. ఫస్ట్ మనం ఒక 10 లక్షలు పే చేసాం, తీస్తే 24 లక్షలు. సో నెట్ 24 లక్షలు చేతిలో ఉన్నట్టు. ఈరోజు హీ డజంట్ వాంట్ టు వర్క్, అంటే జాబ్ కంటిన్యూ చేయాలని లేదు. సో ఇంకా ఈ ఈఎంఐ పే చేస్తూ వెళ్ళాలి. సో ఈ సిచ్యువేషన్లో ఏంటి అని అంటే, హీ హాజ్ స్పెషల్లీ రిక్వెస్టెడ్ మీ, ఈ పర్టికులర్ కేస్ స్టడీ మీరు వీడియో చేయండి. ఎందుకంటే నాలాగా వర్కింగ్లో ఉండి సెకండ్ హౌస్ కోసం, అంటే ఆల్రెడీ హౌస్ ఉండి ఇంకో హౌస్ కోసం ప్లాన్ చేస్తూ ఈ ట్రాప్లో పడే వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళు రియలైజేషన్ అవుతారు అనేది చెప్పారు. కనువిప్పు జరుగుతుందని. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఆల్రెడీ డౌన్ పేమెంట్ కట్టి ఈఎంఐ కట్టి ఆ వచ్చే రెంట్ని చూసుకుంటే ఏం పెద్ద డిఫరెన్స్ లేదండి. సేమ్ ఒకవేళ ఆయన ఎంఎఫ్కి పోయి ఉంటే, ఇది నేననేది కాదు, ఆయన ఈ రీసెర్చ్ చేసి ఈ 7 yearsలో మళ్ళీ రీసెర్చ్ చేసి ఇది ఎందుకు నేను ఇట్లా అయింది, ఇంకెక్కడైనా పెడితే ఎలా ఉండేది, ఇవన్నీ చేసినప్పుడు సొల్యూషన్ ఏం దొరికింది అని అంటే, అదే 10 లక్షలు మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో పెట్టేసి ఆ 28,000 ఈ 7 ఏళ్ళు సిప్ కడుతూ వస్తే ద టోటల్ వాజ్ అరౌండ్ 60 lakhs అండి. అంటే సేమ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆ ఫ్లాట్లో ఇక్కడ ఎంఎఫ్లో పెడితే 60 lakhs వచ్చేది. ఈరోజు 60 lakhs కనుక నాకు మ్యూచువల్ ఫండ్లో కార్పస్గా ఉంటే నేను దాని నుంచి అరౌండ్ 7% వరకు విత్డ్రాల్ చేయొచ్చండి. 60 lakhsకి 7% అంటే 4.2 lakhs, అంటే దగ్గర 35,000 ఎవ్రీ మంత్ వస్తూ ఈ 60 lakhs కూడా గ్రో అయ్యేది. దాన్ని ఎస్డబ్ల్యూపీ అంటాం. అంటే ఈ 7 years అయితే లాస్ అయిందండి. నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఒక పర్టికులర్ ఇండివిజువల్ వర్కింగ్ లైఫ్లో వెన్ హీ స్టార్ట్స్ వర్కింగ్ అట్ సే 27, 28 అప్ టు 60, ఒక 25 to 30 వర్కింగ్ ఏజ్లో 7 years అంటే 25% ఆఫ్ హిజ్ వర్కింగ్ లైఫ్ అది పోయింది. దాన్ని మనం బ్యాక్ తీసుకురాలేం. ఈ 7 yearsలో యూ వుడ్ హ్యావ్ క్రియేట్ 50% ఆఫ్ హిజ్ వెల్త్. ఆయన రిటైర్మెంట్కి అవసరమయ్యే 50% ఆఫ్ వెల్త్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉండేది.
సో అందుకని స్పెసిఫిక్గా ఇది చెప్తున్నా. ఒకవేళ ఎవరైనా సరే ఇదంటే సెకండ్ హౌస్కి ఇది అసలే వర్తించదండి. బట్ అట్లీస్ట్ ఫస్ట్ హౌస్కి ఎవరైనా ఈ ప్లాన్ చేస్తున్నప్పుడు ఒక హౌసింగ్ లోన్ తీసుకొని దాన్ని 20 ఏళ్ళు అలాగే కడుతూ వెళ్ళాలి అని అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుందండి. ఫస్ట్ 1-2 ఇయర్స్లో అంత బాగానే ఉంటుంది. మెల్లిగా ఇల్లు పాత అవుతున్న కొద్దీ ఈ లోన్ అయితే పాత కావాలి, అది నడుస్తూనే ఉంటుంది, ప్రిన్సిపల్ ఎక్కువ తగ్గదు, మన ఇంట్రెస్ట్ రేట్స్ చేంజ్ అయినప్పుడు ఈఎంఐలు పెరుగుతాయి, లేకపోతే టెన్యూర్ పెరుగుతుంది. సో వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ ఇట్ ఈస్ యువర్ ఫస్ట్ హౌస్, సెకండ్ హౌస్కి అసలు వద్దంటున్నానండి. సెకండ్ హౌస్కి డోంట్ ట్రీట్ దట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. బట్ ఫస్ట్ హౌస్కి ఎవరైనా చేసినప్పుడు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయొద్దు అంటే ఏదైతే ఈఎంఐ కడుతున్నారో సమ్ ఎక్స్ అమౌంట్ అనుకుందామండి. సో 30,000 ఈఎంఐ కడుతున్నారు అనుకుందాం. 30,000 ఈఎంఐ కడుతున్నప్పుడు అందులో ఒక 25%ని పక్కకు పెట్టేసేయండి. 25% పక్కకు పెట్టి మీరు ఎస్ఐపి ఫామ్లో ఎంఎఫ్లో పెడుతూ ఉంటే బై 10th ఇయర్, 20 years కనుక హోమ్ లోన్ తీసుకుంటే 10th ఇయర్ వరకు ఎంత అవుట్ స్టాండింగ్ ఉందో దట్ అవుట్ స్టాండింగ్ ఈస్ క్రియేటెడ్ ఇన్ దిస్ ఎస్ఐపి. ఓకే, 10 yearsలో. అప్పుడు ఏంటంటే మీరు యు ఆర్ ఫ్రీ, ఎందుకంటే తీసి యూ కెన్ క్లియర్ ద హోమ్ లోన్. అదర్వైజ్ దాని నుంచి ఎస్డబ్ల్యూపి యూజ్ చేసుకోవడము, ఇవి ప్రాబబ్లీ కొన్ని కేసులో వీడియోస్ చేసినామండి. బట్ స్పెసిఫిక్ ఈ ఇన్స్టెన్స్లో సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసేది అంటే, ఆయన నన్ను రిక్వెస్ట్ చేసి ఏమేం పాయింట్స్ చెప్పమనేది చెప్తున్నాను. స్పెషలీ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్, న్యూలీ కొత్తగా కెరియర్ స్టార్ట్ అయిన వాళ్ళు అప్పుడే ఇమీడియట్గా హౌస్ లోన్కి వెళ్ళకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్ యువర్ రిటైర్మెంట్. ఎందుకంటే అండి, ఒక కొత్తగా కెరియర్ స్టార్ట్ చేసిన ఇండివిజువల్ ఒక పేజ్లో ఒక లిస్ట్ డౌన్ చేసుకుంటే ఏమేమి ఫ్యూచర్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఒక మ్యారీడ్ ఇండివిజువల్ అయ్యి ఉండి పిల్లలు ఉండి ఇట్లా ఉంటే, పిల్లల ఎడ్యుకేషన్ ఒకటి ఉంటుంది, వాళ్ళ మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది, రిటైర్మెంట్ ఉంటుంది, హౌస్ ఉంటుంది, కార్ ఉంటుంది, హాలిడే ఉంటుంది, రిటైర్మెంట్ ఉంటుంది. ఇవన్నిట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి దానికి లోన్ ఫెసిలిటీ ఉందండి. ఎడ్యుకేషన్కి లోన్ ఉంది, మ్యారేజ్కి లోన్ వస్తుంది, కార్కి లోన్ వస్తుంది, హౌస్కి లోన్ వస్తుంది, హాలిడేకి కూడా లోన్ వస్తుంది. రిటైర్మెంట్ ఒకటి, దానికి లోన్ రాని గోల్ ఏది అంటే రిటైర్మెంట్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ రిటైర్మెంట్కి ఇవ్వండి. నాకు 25 ఏళ్ళు ఉంది, 30 ఏళ్ళు ఉంది, టైం ఉంది అని చూడకుండా మనకు కంపౌండింగ్ ఎఫెక్ట్లో విత్ స్మాల్ అమౌంట్స్ యూ కెన్ క్రియేట్ హ్యూజ్ వెల్త్. సో ఫస్ట్ రిటైర్మెంట్కి ఇచ్చిన తర్వాతనే ఈ లోన్స్కి వెళ్ళండి. లోన్లో కూడా వీ హ్యావ్ స్పెసిఫిక్ థంబ్ రూల్స్. మీ ఇన్కంలో 35%ని దాటకుండా ఉండాలి మీ లోన్ ఈఎంఐస్. ₹1,00,000 మీరు ఇన్కమ్ ఉంటే 35,000 కంటే ఎక్కువ మీ ఈఎంఐలు ఉండకూడదు. ఇది జస్ట్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్ అంతే, దాన్ని ప్రింట్ చేసి పడేయండి అంతే. దానికంటే ఎక్కువ ఉంది అని అంటే స్లోలీ యూ విల్ బి గోయింగ్ ఇన్ టు ద డెట్ ట్రాప్. ఆ ట్రాప్ నుంచి బయటికి రావాలి అని అంటే. అండ్ వన్ మోర్ థింగ్, రిటైర్మెంట్ కాకుండా టర్మ్ ఇన్సూరెన్స్ ఒకటి మ్యాండేటరీ తీసుకోండి. అనవసరంగా ఎవరో ఒకరు తెలిసిన ఫ్రెండ్ రిలేటివ్ వచ్చి ట్రెడిషనల్ పాలసీస్ సజెస్ట్ చేస్తే, ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసిన పోర్ట్ఫోలియోస్లోనండి మెజారిటీ పర్సంటేజ్ ఆఫ్ ఎక్కడ వెళ్తుంది ఇన్కంలోది అంటే ఎయిదర్ హోమ్ లోన్ ఈఎంఐ లేకపోతే ట్రెడిషనల్ ప్లాన్స్. ఈ రెండిటి వల్ల ఏమవుతుంది అని అంటే మీ సర్ప్లస్ తగ్గిపోయి మీకు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ఛాన్స్ లేక మీరు అన్ని లేట్గా స్టార్ట్ చేసి ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ని మిస్ అవుతున్నారు. సో ఈ రెండు కేసులలో ట్రెడిషనల్ ఇన్సూరెన్స్ ప్లాన్స్కి ఎంత ప్రీమియమ్స్ పోతున్నాయి, హోమ్ లోన్ ఈఎంఐకి ఎంత పోతుంది, ఈ రెండు జాగ్రత్తలు తీసుకుంటే ఆటోమేటిక్గా యూ విల్ ఫైండ్ సర్ప్లస్ అండి. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వర్ రెడ్డి గారు. ఆల్రెడీ ఒక ఇల్లు ఉండగా రెండో ఇల్లు కొనాలి అన్న ఆలోచనలో ఉన్నవాళ్ళు మరి ఎటువంటి అంశాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి అనే అంశం గురించి చాలా చక్కగా మీ అనాలిసిస్ తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.